ఇక తిరుమల శ్రీనివాసుడిని అడ్డం పెట్టుకుని వైసీపీ చేస్తున్న రాజకీయాలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు టీటీడీ బోర్డు సభ్యులు. అయితే బోర్డు చేసిన ఓ తీర్మానం ఇప్పుడు ఎందుకు వివాదం అవుతోంది? తిరుమల పవిత్రతపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెంచింది. వైసీపీ చేస్తున్న విష ప్రచారాలను కూటమి నేతలతో పాటు టీటీడీ బోర్డు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. కానీ వైసీపీ మాత్రం తిరుమల శ్రీనివాసుడిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. తిరుపతి గోశాలలో ఆవుల పేరుతో భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయం చేయగా ఆ తర్వాత నెయ్యి కల్తీ వ్యవహారంపై వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. చివరకు పరకామణి కేసును చిన్నదే అంటే జగన్ చేసిన వ్యాఖ్యలను శ్రీవారి భక్తులను విస్మయానికి గురి చేసింది. తాజాగా తిరుమలలో మద్యం బాటిళ్ల పేరుతో తప్పుడు ప్రచారం చేయాలనే కుట్రను టీటీడీ పోలీసులు బహిర్గతం చేశారు. తిరుమల టార్గెట్ గా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నేతలు పనిచేస్తున్నారని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం సమర్థంగా తిప్పికొడుతూ ఉండడంపై కరుణాకర్ రెడ్డి వైసీపీ నేతలు మాత్రం ఏదో మార్గాన తిరుమలపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. హిందువుల మనోభావాలు అంటే వైసీపీకి లెక్కలేదా అంటూ భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా భగవంతుని అడ్డం పెట్టుకొని అబద్ధపు అసత్య ప్రచారాలతో ఆధారాలు లేకుండా ఈరోజు టీటీడీని ముఖ్యంగా అందుకనే చెప్పాను, టార్గెట్ తిరుమలతో వైసీపీ పనిచేస్తూ ఉంది. గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ప్రతి నెల మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఒక అంశాన్ని ఆధారాలు లేకుండా వారే ఆధారాలు సృష్టించి ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అపచారం చేస్తూ ఉందని చెప్పి మా మీద అపనిందన మోపుతున్నారు. ఇదిలా ఉంటే అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప శిక్షణ సంస్థను కూల్చేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అక్కడ భక్తుల కోసం టౌన్షిప్ నిర్మించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా ప్రతిపాదించారు. బోర్డులో ఆమోదింపజేసుకుని తీర్మానం కూడా చేయించారు. అలిపిరి చెర్లోపల్లి రహదారిలో తిరుపతికి సమీపంలోని పేరూరు పరిధిలో టౌన్షిప్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించారు. అక్కడ టీటీడీకి ఖాళీగా 20 ఎకరాల భూమి ఉంది. తిరుమల కొండపైకి వెళ్లే దారికి సమీపంలో ఉండడంతో భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ప్రతిపాదించారు. అధికారుల ప్రతిపాదనకు పూర్తి విరుద్ధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు ప్రతిపాదన చర్చ లేకుండా బోర్డులో అధికారులు ఉంచిన ప్రతిపాదనకు సవరణ చేశారు. ఎస్వీఐటీఎస్ఏ కాలేజీని కూల్చేసి అక్కడ టౌన్షిప్ కట్టేలా తీర్మానం చేశారు. చైర్మన్ అనూహ్య చర్య. ఈ నిర్ణయం వెనుక ఉన్న అనేక కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై చర్చ జరిగినట్లుగా తమకు గుర్తులేదని పలువురు సభ్యులు చెబుతున్నారు. వైసీపీ నేతలు దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన సమీక్షలో తిరుమల గురించి మాట్లాడారు. తిరుమలలో అపవిత్రం చేసే ప్రయత్నాలు జరిగాయని సీఎం అన్నారు. పరకామణిలో చోరీ జరిగితే సమర్థించే ప్రయత్నం చేశారని, కల్తీ నెయ్యితో ప్రసాదం తయారీ, ఖాళీ మద్యం బాటిళ్లను తిరుమలలో పెట్టడం వంటి దుర్మార్గపు పనులకు పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీ దేవుడితో కూడా రాజకీయం చేస్తోందని సీఎం చంద్రబాబు విమర్శించారు. పరకామణిలో దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేయించే పరిస్థితికి వచ్చా అంటే ఆ ఫర్మ్ గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చి సెటిల్మెంట్ చేసే దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు. మందు బాటలు ఖాళీ బాటలు పెట్టి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని పేపర్లో లేకపోతే టీవీలో సాక్షి చేసి అక్కడి నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక దేవునితో కూడా రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారంటే చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. శ్రీనివాసుడి పేరుతో రాజకీయం చేయాలని చూస్తే వారికే పుట్టగతులుండవంటూ శ్రీవారి భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.